నమస్తే, నేను మీ సుమిత్ర. ఈ వీడియోలో ఫ్రాన్స్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాము. దానికోసం ముందుగా నేను ఫ్రాన్స్ ఒక 3/4 కిలో వరకు రొయ్యలు తీసుకొని క్లీన్ చేయించుకొని బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు కూర కోసం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకొని ఆవాలు చిటపటలాడిన తర్వాత ఇందులోకి మీడియం సైజు ఒక ఆనియన్ పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్స్ వేగిన తర్వాత అల్లం పచ్చిమిర్చి వెల్లుల్లి పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాను. 1 స్పూన్ వరకు వేసుకొని కలుపుకోవాలి. 2 పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి కూడా వేగిన తర్వాత టమాటాలు ఒక 2 చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత టేస్ట్కి సరిపడా సాల్టు, పసుపు, కారం వేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకున్న తర్వాత కొత్తిమీర కరివేపాకు వేసుకొని కలుపుకున్న తర్వాత ముందుగా వాష్ చేసి పెట్టుకున్న రొయ్యలు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. తర్వాత చింతపండు రసం వేసుకొని ఒకసారి కలిపేసి మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకున్నామంటే మధ్య మధ్యలో మూత తీసుకుని కలుపుకుంటూ చాలా బాగుంటుంది. ఇది నేను ధనియాలు, మెంతులు, ఆవాలు, జీలకర్ర వేయించుకొని పౌడర్ చేసుకున్నాను. ఆ పౌడర్ కూడా 1.5 స్పూన్ వేసుకొని లాస్ట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ అంత వేస్తున్నాను. వేసేసి కలుపుకొని థిక్గా వచ్చేంత వరకు ఉడికించుకున్నామంటే ఎంతో టేస్టీ అయిన ఫ్రాన్స్ కర్రీ రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది. తప్పకుండా టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.